అందరికీ శుభోదయం. ఇప్పుడు మనము తెలుగుపై అన్య భాషా ప్రభావం గురించి తెలుసుకుందాం. ఏ భాషలోనైనా పదాలను దేశీయాలు, అన్యదేశీయాలుగా విభజించటం అనేది జరుగుతుంది. మూల భాష నుంచి అంటే సహజ సిద్ధంగా ఉన్న పదాలను దేశీయాలు అని, దేశీయేతర పదాలు అంటే ఇతర భాషల నుంచి తీసుకొచ్చినటువంటి పదాలని అన్య దేశాలుగాను పేర్కొనటం అనేది జరిగింది. వీటినే మనం ఎరువు పదాలు, ప్రాతిథేయ పదాలు అని కూడా చెప్పడం జరుగుతుంది. భాషలో నూతన పదాలు చేరటం అనేది ముఖ్య కారణం. ఆదేశం అని చెప్పడం జరుగుతుంది. ఒక భాషా వ్యవహర్తలు అంటే ఆ భాషని మాట్లాడేటటువంటి లేకపోతే రచన చేసేటటువంటి ఆ వ్యక్తులు భౌగోళికంగా సమీప భాషల నుంచి కానీ, రాజకీయ, సాంఘిక, మత, సాంస్కృతిక ఈ భాషల నుంచి కానీ, సంబంధాల వలన కానీ ఇతర భాషా పదాలు ఇందులోకి రావటం అనేది జరుగుతుంది. వాటిని తీసుకోవటం అనేది జరుగుతుంది. అట్లాగే ఒక భాషా వ్యవహర్త అంటే ఆ భాషని మాట్లాడేటటువంటి వ్యక్తి ఒక వస్తువుని కానీ లేకపోతే భావాన్ని కానీ ఏదైనా సరే భాషా పదాల ద్వారా చెప్పాలి అని అంటే ఆ భాషని వేరే భాష నుంచి గ్రహించటం అనేది జరుగుతుంది. అట్లాగా అది ఏంటి, ఆ వస్తువుని భావాన్ని చెప్పేటప్పుడు ఆ భాషా పదానికి తగినటువంటి ఈ పదము ఆ మాతృభాషలో లేకపోతే దాన్ని వేరే భాష నుంచి తీసుకోవటం అనేది జరుగుతుంది. ఇక్కడ ఈ భాషా వ్యవహర్త ఏం చేస్తాడు, పరిపాలన సంస్థ వ్యవస్థలో ఉన్నటువంటి ఇక్కడ పరిపాలనా వ్యవస్థలో ఉన్నటువంటి పరిపాలకులు భాషలోని పదజాలాన్ని అక్కడ పరిపాలితులు అంటే ప్రజలు, పరిపాలింపబడుతున్నటువంటి ఆ ప్రజలు భాషలో చేరేటటువంటి అవకాశం ఉండటం అనేది జరుగుతుంది. అంటే పరిపాలింపబడుతున్నటువంటి ఆ వ్యవస్థలో కొన్ని పదాలు రావటం అనేది జరుగుతుంది. ఆ పదాలని ఈ ప్రజలు కూడా స్వీకరించి మాట్లాడటం అనేది ఎక్కువగా జరగటం అనేది ఉంటుంది. వాణిజ్య సంబంధాల వలన కానీ భాషలో అనేక పదాలు తీసుకోవటం అనేది జరుగుతుంది. ఇచ్చిపుచ్చుకోవటము అనేటటువంటిది ఈ వాణిజ్య వ్యవస్థలో వాళ్ళు మాట్లాడేటటువంటి పదాలని ప్రజలను కూడా వాడటం అనేది జరుగుతుంది. తెలుగులో సంసర్గం అంటే ఆ వచ్చినటువంటి పదాలు మొదట భాషలు ఈ సంస్కృతము, ప్రాకృతము, ఆర్య భాషల నుంచి వచ్చినటువంటివి. అంటే తెలుగులో ఈ సంస్కృత, ప్రాకృత, ఆర్య భాషలు పూర్వకాలం నుంచి అంటే ఇతిహాస కాలం నుంచి ఇవి ఉండటం అనేది జరిగింది. ఇక్కడ ఆర్య భాష అనేది ఇతిహాస కాలం నుంచి మనకి వ్యవహారంలో ఉన్నది. అది కూడా రాజకీయాధికారులు ఏం చేస్తున్నారు, వైదిక, జైన, బౌద్ధ మతాల సంసర్గం వలన ఆర్య భాష సంస్కృతులు కారణాల వలన సంస్కృత, ప్రాకృత భాషలు మనకి తెలుగుపై ఎక్కువ ప్రభావం చూపటం అనేది జరిగింది. ఈ ఆర్య భాష వలన ఇతిహాస కాలం నుంచి ఆర్య భాష ఉంది కదా మన తెలుగు వ్యవహారిక భాషలో. కాబట్టి ఈ ఆర్య భాష ప్రభావం వలన సంస్కృతుల కారణం వలన తెలుగులో ఉన్నటువంటి సంస్కృతుల కారణం వలన ఇక్కడ సంస్కృతము, ప్రాకృతము భాషలు ఈ తెలుగుపై ఎక్కువ ప్రభావం చూపించటం అనేది జరిగింది. ఈ ముద్ర అనేది ఎప్పటి నుంచి ఉంది, పూర్వకాలం నుంచి, ఇతిహాస
కాలం నుంచి ఉంది. అది ఈనాటికి కూడా ఆగిపోలేదు, అలాగే కొనసాగుతూ ఉంది. నాటి నుంచి నేటి దాకా ఏదో ఒక రూపంలో అది ఒక స్థాయిలో ఒక భాషల అధికారం మీద, తెలుగు మీద అది ఆగకుండా వస్తూనే ఉన్నది అని. ఈ ప్రభావం కారణంగా ఏంటి, కొన్ని ఎరువు పదాలు అంటే వేరే భాష నుంచి తీసుకువచ్చినటువంటి పదాలు శబ్దపరంగా మార్పులను పొందినవి కొన్ని ఉన్నాయి, పొందనివి కొన్ని తెలుగులో ప్రవేశించటం అనేది జరిగింది. ఈ శబ్ద పరిణామము అంటే శాబ్దిక పరిణామము, శబ్ద పరిణామం. శబ్ద పరిణామం పొందని పదాలను తత్సమాలు అని, పొందినటువంటి వాటిని తద్భవాలు అని చెప్పటం అనేది జరుగుతుంది. ఇక్కడ తెలుగుపై సోదర భాషలు అయినటువంటి తమిళం, కన్నడం భాషల ప్రభావం అన్ని యుగాల్లోనూ అంతో ఇంతో ఈ తెలుగు మీద పట్టమనేది జరిగింది. ఈ తమిళం, కన్నడ భాషల ప్రభావం మన తెలుగు మీద కొంత ప్రభావం చూపిస్తూ ఉన్నది. ఇకపోతే మధ్య యుగాల్లో వచ్చేసరికి అరబ్బీ, తుర్కా, పారసీ వంటి ప్రాచ్య భాషలు, మధ్యప్రాచ్య భాషలు ప్రభావం ప్రత్యక్షంగా పట్టమనేది జరిగింది. ఆ తర్వాత ఉర్దూ, మరాఠీ మున్నగు భాషల ప్రభావం కూడా తెలుగు మీద పడింది. ఇకపోతే ఇంగ్లీషు, కుంపిణి ఇక్కడ ఉన్నటువంటి ఈ పడమటి సీమల భాషలైనటువంటి పోర్చుగీసు, డచ్చి, ఫ్రెంచి భాషల ప్రభావం ఒక మోస్తరుగా ఈ తెలుగు మీద పట్టమనేది జరిగింది. నాటి నుంచి నేటి దాకా ఆంగ్ల భాషా ప్రభావం ఎక్కువగా తెలుగుపై పడి తెలుగు భాష పరిపుష్టం కావడానికి దోహదం చేసింది. అంటే పూర్తి స్థాయికి వ్యవహార భాషలోకి రావడానికి ఈ ఇంగ్లీషు భాష మనకి దోహదం చేసింది అని. అవిచ్ఛిన్నంగా ప్రసరిస్తున్నటువంటి ఈ భాష అన్య భాష ప్రభావము అనేటటువంటిది ఇక్కడ అన్య దేశాలు, ఈ అన్య దేశాలుగా ప్రభావం చూపిస్తున్నటువంటిది ఇవి మనకి రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ సజాతీయ భాషలు అని, సజాతీయ భాషలు అని, విజాతీయ భాషలు అని, వీటిని ఈ అన్య దేశాలని రెండు రకాలుగా మనము చెప్పుకోవటం అనేది జరుగుతుంది. ఈ సజాతీయ భాషలు అనేటటువంటివి ద్రావిడ భాషలకి సంబంధించింది. ఈ తెలుగు భాషకు సోదర భాషలు పరిసరస్థంగా ఉన్నటువంటి సజాతీయ భాషలు తమిళం, కన్నడ ఈ భాషల ప్రభావం తెలుగు మీద ఎక్కువగా పట్టమనేది జరిగింది. ఇవి ఏంటి, ద్రావిడ భాషలకి సంబంధించినవి. ఇక్కడ ద్రావిడ భాషలు ఒకే మూల మాతృక నుంచి ఏర్పడినటువంటివి. ఈ ప్రాచీన మూల ద్రావిడం నుంచి పుట్టి పెరిగిన అభివృద్ధి చెందినటువంటి ఈ భాషలన్నీ భాషా శాస్త్రజ్ఞులు ఏం చేశారు, నిర్ధారించడం జరిగింది. ఇక్కడ తమిళ, కన్నడ భాషలు తెలుగు భాషకు ఇరుగు పొరుగు భాషలు అన్నమాట. వీటిలో ఉన్నటువంటి ఈ తమిళ, కన్నడ భాషలను గురించి ఉదాహరణలుగా చెప్పుకుందాం. మత సంబంధమైనటువంటి పదాలు, తర్వాత భోజన సంబంధమైనటువంటి పదాలని ఎక్కువగా మన తెలుగులోకి చేరడం అనేది జరిగింది. మత సంబంధమైనటువంటి పదాలు వచ్చేసరికి తిరు, ఆళ్వారు, నైనారు, నంబి, తంబి, నాంచారి, తేవారం, జియ్యరు, తిరుమణి, తిరుచూర్ణం, తిరునాళ్ళు, తిరువారాధనం, తిరుమౌళిగ, తాయారు, అలివేలు మంగ ఇట్లాంటి పదాలు. అదే భోజన సంబంధానికి వచ్చేటటువంటివి సాంబారు, సాపాటు, వడ, దోశ, ఇడ్లీ, ఉప్మా
ఇతర పదాలకు వచ్చేసరికి తిరువన్నామలై, పెన్నార్, పాణ్ణాస, అయ్యర్, తళిగ, మళిగ, నంది, మണ്ണాస, తైరు, ముదిలియార్, పిళ్ళై సంబళం, అన్నామలై, నాయనార్, ఆడప్పు, తోమాల సేవ అంటూ ఉంటారు, మాళిగ, అరగేంట్రం, ముక్కాల్ మొదలైనటువంటి పదాలు మనకి రావటం అనేది జరుగుతుంది ఇతర పదాల నుంచి. ఇట్లా మత సంబంధమైనవి, భోజన సంబంధమైనవి, ఇతర పదాల నుంచి మనకి తమిళ భాష నుంచి చాలా పదాలు మనకి ఈ తెలుగు భాషలోకి రావటం అనేది జరిగింది. ఇక కన్నడ పదాలు ఏంటో తెలుసుకుందాం. కైవారం, దేవర, హత్తు, హెచ్చు, హజ్జ, నంగనాచి, గండరగండ, హేమీలు, బేడలు, మజ్జిగె, హెగ్గడి, హేరాళం, హొయలు, హోరాహోరి, హల్లే, హుసే, అజ్జలు, సాకు, కెలసం, హంగు ఇట్లాంటి పదాలన్నీ మనకి కన్నడం నుంచి రావటం అనేది జరిగింది. ఇక్కడ ఈ కన్నడం అనేది ద్రావిడ భాష, కన్నడం తెలుగు భాషకు సజాతీయ భాషకు ఈ దగ్గర సంబంధాలు మనకి తెలుగులో ఈ పదాలు ఉండటం అనేది తెలుస్తుంది. ఇకపోతే విజాతీయ భాషలు అయినటువంటివి. ఈ విజాతీయ భాషలు రెండవ రకం. సజాతీయ భాషలు కన్నడ, తమిళ భాషలకి చెందింది. విజాతీయ భాషలు వచ్చేసరికి పరిసరస్థ విజాతీయాలు. ఇవి రెండు రకాలుగా ఉండటం అనేది జరుగుతుంది. మొదటిది పరిసరస్థ విజాతీయాలుగా చెప్పడం అనేది జరుగుతుంది. ఇందులో వచ్చేసరికి హింద్వార్య భాషలు అంటే ఇండో ఆరియన్ లాంగ్వేజెస్ అని. సంస్కృతము, ప్రాకృతము, మరాఠీ, ఒరియా భాషలు ఈ ఇండో ఆరియన్ లాంగ్వేజ్లుగా మనం చెప్పుకోవటం అనేది జరుగుతుంది. ఈ భాషలకి సంబంధించింది. ఇవి తెలుగు భాషకు పరిసరస్థ భాషలుగా మనం చెప్పుకోవటం అనేది జరుగుతుంది. ఈ భాషల పదాలు భౌగోళిక, తర్వాత సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ కారణాల వల్ల తెలుగులో ప్రవేశించటం అనేది జరుగుతోంది అని. మొదటిగా మనము ఈ తెలుగుపై ఈ సంస్కృత భాషా ప్రభావం ఎలా ఉందో తెలుసుకుందాం. ఇది ఇతిహాస కాలం నుంచి నవీన కాలం దాకా ఈ సంస్కృత భాషా ప్రభావం తెలుగుపై ఉండటం అనేది చూపుతూనే ఉంది. ఇక్కడ వర్ణాలు వచ్చేసరికి అచ్చుల్లో రు అని, హల్లులు వచ్చేసరికి మహాప్రాణాక్షరాలైనటువంటి స, ష ఇవి అక్షరాలు అనేవి ఉండటం అనేది జరుగుతుంది. ఈ అక్షరాల్లో తేడాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. పదాలు వచ్చేసరికి సంస్కృత, ప్రాకృత భాషల ప్రభావం వల్ల తెలుగులోనికి తత్సమ పదాలు, తద్భవ పదాలు అనేటటువంటి రీతిగా ఈ పదాలు ప్రవేశించటం అనేది జరిగింది. అవి ఏంటో ఇప్పుడు మనము తెలుసుకుందాం. ఈ సంస్కృత భాషా ప్రభావాన్ని చూసేసరికి సంస్కృతము తెలుగు పదాలకి సంబంధించింది. ఉదాహరణ: చంద్ర, చంద్రుడు; కస్తూరి, కస్తూరి; గోధుమ, గోధుమ; సత్య, సత్యము; అంగురీయము, ఉంగరము. అలాగే ప్రాకృతము తెలుగు వచ్చేసరికి చందో, చంద్రుడు; నిద్ద, నిద్దుర; రత్తి, రాతిరి; లగ్గ, లగణము; అక్కర, అక్కరము. ఇలాంటి పదాలు మనకి రావటం అనేది జరుగుతుంది సంస్కృతము, ప్రాకృత భాషల నుంచి. అలాగే సమాసాలు వచ్చేసరికి ద్రావిడ భాషలు అల్ప సమాసాలుతో వాక్య నిర్మాణం చేస్తుండగా, తెలుగులో వచ్చేసరికి తెలుగు కావ్య భాషలో దీర్ఘ సమాసాలు అనేటటువంటివి మనకి ఎక్కువగా కనిపించటం అనేది జరుగుతుంది. దానికి కారణం ఏంటి? సంస్కృత భాష ప్రభావమే అని చెప్పవచ్చు.
ఉదాహరణకి చూడండి, దుర్వారోద్యమ బాహువిక్రమ రసాస్తోక అనేటటువంటిది. దుర్వారోద్యమ బాహువిక్రమ రసాస్తోక, ఇలా దీర్ఘ సమాసాలని తెలుగులో ప్రయోగించటం అనేది జరిగింది. ఇది సంస్కృత భాషా ప్రభావం వల్ల జరుగుతుంది ఈ సమాసాల్లో. అలాగే సాహిత్యానికి వచ్చేసరికి తెలుగులో ఉన్నత సాహిత్యాన్ని మార్గదేశీ విధానాలుగా మనం విభజించటం అనేది జరిగింది. తెలుగులో మొట్టమొదటి గ్రంథం నన్నయ్య రాసినటువంటి మహాభారతం. ఈ భారతానికి మూలం సంస్కృతంలో వ్యాసుడు రాసినటువంటి మహాభారతానికి అనువాద గ్రంథంగా ఈ తెలుగులో నన్నయ్య రాయటం అనేది జరిగింది. అత్యధికంగా సంస్కృత పదజాలముతో పాటు ఛందో విధానము అనేటటువంటిది మార్గ పద్ధతిని అనుసరించి ఈ గ్రంథం అనేది తెలుగులో నన్నయ్య రాయటం అనేది జరిగింది. ఆ కాలంలోని గ్రంథాలకు మార్గదర్శకంగా ఈ నన్నయ్య యొక్క మహాభారతం అనేది రావటం అనేది జరిగింది. మార్గదర్శకంగా దాన్ని తీసుకొని రచనలు చేయటం అనేది తర్వాత కవులు రచనలు చేస్తూ రావటం అనేది జరిగింది. అలాగే వ్యాకరణానికి సంబంధించినటువంటివి వస్తే, వ్యాకరణ గ్రంథాలు కనుక వస్తే, తెలుగులో తొలి వ్యాకరణ గ్రంథంగా ఆంధ్ర శబ్ద చింతామణి, ఆంధ్ర శబ్ద చింతామణిని ప్రసిద్ధ గ్రంథంగా పేర్కొనడం జరిగింది. ఈ తెలుగు భాషకు సంస్కృతంలో వ్రాసిన గ్రంథం ఏంటి? దీని తర్వాత వచ్చినటువంటి ఆంధ్ర భాష భూషణం. ఆంధ్ర భాష భూషణము అనేటటువంటిది తర్వాత వచ్చినటువంటి గ్రంథం. మొదటిది ఆంధ్ర శబ్ద చింతామణి అయితే తర్వాతది ఆంధ్ర భాష భూషణము అనేటటువంటి గ్రంథం. ఈ తర్వాత కావ్యాలంకార చూడామణి, బాల వ్యాకరణము, ప్రౌఢ వ్యాకరణము మొదలైనటువంటి గ్రంథాలన్నీ కూడా రావటం అనేది జరిగింది. ఇవన్నీ కూడా సంస్కృత ప్రభావం వలన స్పష్టంగా ఉన్నది వీటి మీద అనేటటువంటిది మనకి తెలియటం అనేది జరిగింది. ఆంధ్ర శబ్ద చింతామణి కానీ, ఆంధ్ర భాష భూషణం కానీ, అలాగే కావ్యాలంకార చూడామణి కానీ, బాల వ్యాకరణం, ప్రౌఢ వ్యాకరణం ఇవన్నీ కూడా సంస్కృత భాష ప్రభావం ఉన్నది అని మనకి కనపడటం అనేది జరిగింది. ముఖ్యంగా రచనాక్రమము అనేది సంజ్ఞలు, రూప నిష్పాదక ప్రక్రియ, సూత్రాలు, విభక్తులు మొదలైన వాటి మీద సంస్కృత వ్యాకరణ ధోరణి మనకి కనిపించటం అనేది జరుగుతుంది. అదే సంఖ్యావాచకాలకి గనక వస్తే ఇక్కడ సంఖ్యావాచకాలు, ఈ సంఖ్యావాచకాల్లో వచ్చేసరికి ఇక్కడ మూల ద్రావిడం నుంచి ఏర్పడినటువంటి సంఖ్యావాచక పదాలు, సంస్కృతము ప్రాకృతము భాషల నుంచి వచ్చినటువంటి సంఖ్యావాచకాలు మనకి కనిపించటం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, సంస్కృతం నుంచి వచ్చినటువంటి సంఖ్యావాచక పదాలు వచ్చేసరికి అష్ట, నవ, ఏకాదశి, సహస్ర, కోటి అనేటటువంటి సంఖ్యలు మనకి కనిపిస్తూ ఉంటాయి. అలాగే ప్రాకృత భాష నుంచి వచ్చినటువంటివి చో అంటే 4, బారస అంటే 12, అలాగే సత్తిగా అంటే 21, పాతిక అంటే 25, 100 అంటే 100 ఇటువంటి పదాలు మనకి సంస్కృత భాష నుంచి ప్రాకృత భాష నుంచి రావటం అనేది, ఈ సంఖ్యలు రావటం అనేది జరిగింది. ఇక వాక్య నిర్మాణానికి వచ్చేసరికి సంఖ్య సంస్కృత భాషా ప్రభావం చేత కర్మణి ప్రయోగము, ఎత్తదర్ధక ప్రయోగాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకి చూడండి, కర్మణి ప్రయోగం వచ్చేసరికి పట్టం కట్టబడిన వాన్రు అనేటటువంటిది. అలాగే ఎత్తదర్ధక ప్రయోగానికి వచ్చేసరికి, దీనికి వచ్చేసరికి వాక్య ప్రయోగానికి ఉదాహరణ నీకేమి వలయం దాని వేణి అనేటటువంటిది. ఇక్కడ ఇవి కర్మణి ఎత్తదర్ధక ప్రయోగాలకి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇక మణిప్రవాళ శైలి, ఈ మణిప్రవాళ శైలి ఈ సంస్కృత ఆంధ్ర పదాలను మేళవించి వాక్య రచన చేసే విధానాన్ని మణిప్రవాళ శైలి అని. మణిప్రవాళ శైలిలో
తత్సమ దేశ్య, తత్సమ దేశ్య, అలాగే తత్సమ తద్భవ, దేశ్య తద్భవ, దేశ్య తత్సమ, తద్భవ మిశ్రమము ఉన్న పదాలు మనకి మిశ్రమ పదాలు లేక వైరి సమాసాలుగా చెప్పటం అనేది జరుగుతుంది. అమృత పడి, ఉదార బుద్ధి, గొల్ల పళ్ళు, ఇవి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇక ఇంతవరకు మనమి సంస్కృత భాష ప్రభావము తెలుగు మీద ఎలా ఉంది అనేటటువంటిది, ఈ మణిప్రవాళ శైలి, కర్ణి ప్రయోగము, సంఖ్యావాచకాలు, వాక్య విధానము, సాహిత్యము, సమాసాలు, అలాగే సంస్కృతము, ప్రాకృత పదాలు ఎలా వచ్చాయి అనేది తెలుసుకుందాం. ఇక ఇక్కడ తత్సమ తద్భవ పదాలు ఎలా రావటం అనేది, ఆ పదాలు ఏవేవి రావటం అనేది తెలుసుకుందాం. ఇక ప్రాకృత భాష ప్రభావం ఏంటో తెలుసుకుందాం. ఈ ప్రాకృత పదాలు సంస్కృత భవంబగు భాష తద్భవమని, సంస్కృత సమంబగు భాష తత్సమము అని అనటం అనేది జరుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో ప్రచారంలో ఉన్న పదాలని దేశీయ పదంచే వ్యవహరిస్తారని, వీటన్నిటినీ సమాహార భాషా విశేషాన్ని ప్రాకృతం నుండి దండి మొదలైన పండితులు చెప్పటం అనేది జరుగుతుంది. ప్రకృతాలంటే సాధారణ ప్రజలని, వారు వ్యవహరించే భాష కాబట్టి అది ప్రాకృతం అని కొందరు ప్రాకృత పండితుల అభిప్రాయం. ప్రాకృతము అంటే ప్రకృతము, ప్రజలచే మాట్లాడబడినటువంటి, సాధారణ ప్రజలు మాట్లాడినటువంటి భాష కాబట్టి అది ప్రాకృతం అని చెప్పడం అనేది కొంతమంది పండితుల యొక్క అభిప్రాయం. ప్రాకృతం నుంచి సంస్కృతం పుట్టిందని ఇంకొంతమంది చెప్పటం అనేది జరుగుతుంది. సంస్కృతం నుంచి ప్రాకృతం పుట్టింది అని మరికొంతమంది చెప్తూ ఉంటారు. కానీ ఏమైనా కూడా ఈ ప్రాకృత భాషా ప్రభావము అనేది తెలుగు భాష మీద ఉన్నది. సంస్కృత భాషా ప్రభావం కూడా తెలుగు భాష మీద ఉండటం అనేది జరుగుతుంది. ఈ ప్రాకృత భాషా ప్రభావము అనేది ఉభయ ఓష్ట్య వ్యంజనాల మీద అకార ఓష్ట్యము ఓకారంగా మారటం అనేది ఎలాగో చూద్దాం. ఉదాహరణకి పత్తర పొత్తరము, పా కాస్త పోగా మారింది. బమ్మర బొంగరము. అలాగే పదాది హకార లోపం వల్ల ఏర్పడినటువంటి అజాది రూపాలు హకారం లోపించి ఆ అనేది రావటం అనేది హునుమ అనుమడు, హింగు ఇంగువ, హరణం అరణము. ఇక మధ్య దీర్ఘం అనేటటువంటిది పోయి దీర్ఘస్వరాలు అయినటువంటి ఊ, ఏ, ఓ అనేటటువంటివి పోవటం అనేది జరుగుతుంది. అకారాలుగా మారటం అనేది ఇవి జలుగు, జలుగా, జలగా, మంజూష, మందసము, అందోళ, అందలము అని. అలాగే వచ్చేసరికి పదమధ్యంలో అనుస్వారం అనేటటువంటిది లోపించటం. అనుస్వారము అంటే సున్నా కానీ అరసున్నా కానీ అనుస్వారాలుగా చెప్పడం అనేది జరుగుతుంది. వంశో వాసము, కుమ్మాండ గుమ్మడి, పల్లంకి పల్లకి, శ్వాస నాదస్వరము, తుండ దొండ, చాళణి జల్లెడ, తూణ దొన, పంతి బంతి ఇలా చెప్పడం అనేది జరుగుతుంది. ఇందులో చూడండి, ఈ మధ్య అనుస్వారం లోపించినటువంటిది వంశో, కుంహాండ, పల్లంకి అనేటటువంటిది. తర్వాత వచ్చేసరికి శ్వాస నాదస్వరంగా మారటం అనేది తుండ దొండ, చాళని జల్లెడ, తూణ దొన, పంతి బంతి అనేటటువంటివి. తర్వాత దీర్ఘ నకారము అనేటటువంటిది ఇక్కడ దిరుక్త నకారము, దిరుక్తంతో వచ్చినటువంటి నకారము దిరుక్త నకారంగా మారటం అనేది పన్న పన్న, పుణ్ణిమ పున్నమ, జన్నో జన్నము ఇలా రావటం అనేది జరిగింది. అలాగే ఇంకొన్ని ప్రాకృత భాషకి తెలుగు భాష
కి ఉన్నటువంటి ఉదాహరణలు చూద్దాము. ఆశ ఆశ, జూద జూదం, రాణ రాణము, తంతి తంతి, రాణి రాణి, వేరం వేర, సిరి సిరి, కిరీడి క్రీడి, కురవము క్రోవి, అహంకార హంకారము. ఇలా మనము ప్రాకృత భాష తెలుగు భాషలోకి రావటం అనేది ఉదాహరణలు మనం తెలుసుకున్నాం కదా. తర్వాత వీడియోలో హిందీ, ఉర్దూ, అరబిక్, పర్షియన్ భాషా ప్రభావం తెలుగు మీద ఎలా ఉందో మనం తెలుసుకుందాం. ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.